ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు పలు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలుస్తారనే వార్త వస్తుంది. దీని గురించి తాజా అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఓ పక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇటు పక్క ఢిల్లీలో పార్లమెంట్ భవన్లో. అదే సమయంలో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంతో పాటు అనేక కేంద్ర మంత్రులను కలుస్తారనే సమాచారం వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? రహీం, సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. ప్రస్తుతం ఆ ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు రేపు అంటే 2 రోజులు ఢిల్లీలో ఉంటారు. ప్రధానంగా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల్లో ఇండి కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే సుదర్శన్ రెడ్డి తెలుగువాడు కావడంతో కూడా ఏదైతే సుదర్శన్ రెడ్డి గెలిపించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల్లో అంటే ఓటుకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపై కూడా. సో ఈ క్రమంలో కూడా పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు. జేపీ నడ్డా కావచ్చు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కావచ్చు, ప్రహ్లాద్ జోషితో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధికి సంబంధించిన అంశాలకు సంబంధించి, బడ్జెట్లకు సంబంధించి కూడా వారిని కలిసి విజ్ఞప్తి చేస్తారని చెప్పొచ్చు. ప్రధానంగా యూరియా కొరతతో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ రైతాంగం యూరియా షార్టేజ్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఇబ్బంది పడుతున్న పరిస్థితి, సొమ్మసిల్లిపోతున్న పరిస్థితి, క్యూలో నిలబడి ఈ క్రమంలో కూడా రావాల్సిన కోటాని ఇవ్వడానికి రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. ప్రధానంగా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్న నేపథ్యం ఎన్నికకు సంబంధించి ఈ ఎంపీలకు, కాంగ్రెస్ ఎంపీలకు దగ్గర ఉండి కూడా దిశానిర్దేశం చేస్తారని చెప్పొచ్చు. ప్రధానంగా మొత్తం ఏదైతే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే అంటే బలాబలాల విషయానికి వస్తే మాత్రం ఇటు ఇండియా కూటమి కావచ్చు, అంటే ఇండియా కూటమికి సంబంధించి జస్టిస్ అంటే ఇండియా కూటమికి సంబంధించి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. సో మొత్తం 770, ప్రస్తుతం 770కి సంబంధించిన ఎలక్ట్రల్ ఓట్లు ఉండగా ఇటు 386 మ్యాజిక్ ఫిగర్ అని చెప్పొచ్చు. అయితే ఎన్డీఏకు 424 అంటే బలం ఉంది, ఎంపీల మద్దతు ఉంది. సో వైసీపీ తెలంగాణకు విషయానికి వస్తే అంటే ఆంధ్రప్రదేశ్కు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీకి సంబంధించి వైసీపీ, అదేవిధంగా టీడీపీ, తర్వాత జనసేన కూడా మద్దతు ఇస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఇటు ఇండియా కూటమికి సంబంధించి కూడా 324 మంది ఎంపీల మద్దతు ఉన్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఆ మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి 386 వస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఇది పూర్తిగా ఏదైతే బ్యాలెట్ అంటే రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరగొచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే ఖచ్చితంగా ఆ క్రాస్ ఓటింగ్ పై కూడా ఇండి కూటమి ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండి కూటమికి సంబంధించిన అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికి దేశవ్యాప్తంగా తిరిగి పలు పార్టీల మద్దతు కూడా కోరారు. పలు మద్దతును కూడా కూడగొట్టుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి క్లీన్ అంటే ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి కాబట్టి సో ఆయనకు మద్దతు ఇవ్వాలంటూ కూడా పార్టీలను విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కూడా ఆ విధంగా ఏమన్నా పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతుగా క్రాస్ ఓటు వేసే అవకాశం ఉందా అనే అంశాలపై ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఉదయం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మొదటి ఓటు ప్రధాని నరేంద్ర మోడీ ఓటు వేశారు. సో ఈ క్రమంలో కూడా ఎన్నిక అంటే ఓటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో కూడా సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 6 గంటలకు ఈ ఓటింగ్ అంటే దీనికి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. సో సాయంత్రం వరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేది మాత్రం స్పష్టంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు ఢిల్లీ పర్యటనలో ఉంటారని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.